జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. సినిమా హీరో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో కడప దర్గాకు వెళ్ళాడు, విజిట్ చేశాడు. అదొక కాంట్రవర్సీ అయిపోయింది. సో ఈ రామ్ చరణ్ దీక్షలో వెళ్ళడం వల్ల ఇంకా కొద్దిగా కాంట్రవర్సీ అయినట్టుంది. అంతకుముందుకు విధవుడు దీక్షలో అయితే ఉంటే చాలామంది ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల సెలబ్రిటీసు, కామన్ పీపుల్ కూడా, హిందూస్ కూడా అన్ని దిక్కులో వెళ్తారు. ఎందుకంటే హిందూస్ ఎసెన్షియల్లీ బేసికల్లీ వీఆర్ వెరీ సెక్యులర్ కదా. సెక్యులరు సూడో సెక్యులరు డిఫరెన్స్ తెలియదు అనమాట. అయితే రామ్ చరణ్ సెలబ్రిటీ కాబట్టి ఆయన కొంతమంది టార్గెట్ చేసి ఆయన బాగా విమర్శిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ రామ్ చరణ్ తెలియక చేసినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్స్ లాగా సెలబ్రిటీస్ ఏంటంటే వీళ్ళకు అందరినీ హర్ట్ చేయకుండా పొలిటికల్ కరెక్ట్నెస్ అనమాట. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా అందరితో తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టు, నొప్పించక తానువ్వగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అని ఒక సుమతి పద్యం ఉండే వెనకట. ఆ మాదిరిగా వీళ్ళు అందరినీ ప్లీజ్ చేయాలని అనుకుంటారు. పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అందరినీ సంతోషపెట్టాలి, అందరికీ సాటిస్ఫై చేయాలి, అందరినీ ప్లీజ్ చేయాలనేటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కోణంలో ఆయన వెళ్ళి ఉంటాడు. కానీ అది దీక్షా నియమానికి భంగం. అది మరి అయ్యప్ప దీక్ష తీసుకున్నవాడు, మరి శబరిమల వెళ్ళేవాడు ఇది దీక్షా నియమాలను భంగం అని తెలియకపోవచ్చు. ఎందుకంటే శబరిమల కూడా ఒకటి ఉన్నది, వావర స్వామి అని ఉన్నాడు. అది ఫకీర్ దట్, అది ఒక ఫకీర్ దట్. అది మరి ఫకీర్ దానికి కూడా వావర స్వామిని శబరిమల స్వామి అయ్యప్ప భక్తులు అని చెప్పి దానికి అయ్యప్ప దీక్షలు ఉన్న వాళ్ళందరూ శబరిమల పోయేటోళ్ళు కూడా అక్కడ పోతాను కదా. మరి అది పోయినప్పుడు అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎట్లా అవుతుంది? అది మనం ఎట్లా పాయింట్అవుట్ చేస్తాం ఇది తప్పని? కాబట్టి ఈ డైకాటమీ అనేది హిందూ సంస్కృతి, హిందూ దేశంలో పట ఇది 1000 సంవత్సరాల నుంచి వచ్చేసింది అండి. ఇది ఈ యొక్క వికృతి అనేది 1000 years నేచురల్ ఎప్పుడైతే ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారో ఆనాటి నుంచి కూడా ఇట్ క్రెప్ట్ ఇన్ టు హిందూ కల్చర్. మన హైదరాబాద్ సంస్కృతిలో పట ఆ యొక్క దుర్గుణాలన్నీ బయటకు వచ్చేసినాడు, వికృతులన్నీ బయట లోపలికి చేరుకున్నాయి. ఇప్పుడు వేములవాడలో తీసుకున్న ఎగ్జాంపుల్, వేములవాడ లోపల దర్గా ఉన్నదా లేదా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ దగ్గర శివుడి దర్శనం చేసుకుంటారు. మళ్ళీ వచ్చి అక్కడ దరిద్ర దర్గాని చూసి మళ్ళీ దాని నుంచి అది తీసుకుంటారు. అంటే అది ధర్మం ఏంటిది, మ్లేచ్చులది ఏంటిది అనేది కూడా తెలియదు అనమాట. దర్గాలు అంటే ఏంటిది? సమాధులు. అవి వాళ్ళ పాతలు, వాళ్ళ పకీర్లు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకుముందు వాళ్ళు వచ్చిన శవాలని అల్లే బుద్ధలు పెడతారు. అవి యాక్చువల్గా గ్రేవ్ యార్డ్స్, శ్మశానాలు అని అంటారు. గ్రేవ్ యార్డ్స్ అన్నట్టు దర్గాలు అనేది శ్మశానాలు, గ్రేవ్ యార్డ్స్. ఈ కనీస అవగాహన కూడా హిందువులకు లేకపోయా, అన్నీ కాబట్టి పోతూనే ఉంటారు. ఇక్కడేంది కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ వరకు అన్ని మొత్తం భారతదేశం మొత్తం అంతటా ఉన్నాయి. దీని ద్వారా ఇది క్రిప్టో క్రిస్టియానిటీ, క్రిప్టో ఇస్లాం అనేటువంటి ఇది కన్వర్షన్కు ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. హిందువులను ఫస్ట్ క్రిప్టోస్గా తయారు చేస్తారు. అంటే ఏదైనా క్రిప్టో కరెన్సీ ఉంటుందా లేదా? క్రిప్టో కరెన్సీ అనేది అట్లనే ఇట్లా క్రిప్టోలను చేసి డూప్లికేట్ అనమాట. అంటే వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మతంలోకి మారినప్పుడు వాళ్ళను ఈ హిందూ ధర్మాన్ని కంటామినేట్ చేస్తారనమాట. ఇప్పుడు హిందువులు కంటామినేట్ చేయడానికి దర్గాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు దాని చర్చలో పోయినా కూడా మీ సంస్కృతి మీ వాడుకో, మీ పద్ధతులు మీ ఆచారాలు పాటించవచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఎంతమంది మట్టలు, మంగళసూత్రాలు, పసుపు తాడు, మట్టలు, బొల్లు, మట్టలు, మంగళసూత్రము, నల్లపూసలు, బొట్టు వాడటం లేరా క్రిస్టియన్స్లో కూడా? అన్నీ కంప్లీట్ కట్టగట్టినటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. అదొక సెక్ట్, అదొక వర్గం ఉంటుంది. రోమన్ క్యాథలిక్ ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా అయితే అన్నీ ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ కానప్పుడు వీళ్ళ బలంగా వీళ్ళ కల్చర్ రూట్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు హిందువులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ కొంచెం కంటామినేట్ చేస్తారనమాట. ఇది అట్లా అది అన్నీ చేసుకోవచ్చు, ఇది పర్వాలేదు అది పర్వాలేదు, ఇంకెట్లాగో మీకు 33 కోట్ల దేవతలు కదా అందులో ఇది ఒకటి అనుకుంటారని వీళ్ళు పోతారు. ఆ కాన్సెప్ట్లో పోతారు వీళ్ళు ఫస్ట్. యాక్చువల్గా మరీ దురాశ కదా హిందువుల పడ ఇంకొక దుర్గుణం, ఇంకొక స్వార్థము, దురాశ బాగా పెరిగిందండి. 75 ఏళ్ళ 1000 సంవత్సరాల పరాయి పాలన, మ్లేచ్చుల పాలన, తర్వాత వృక్షులు కూడా మ్లేచ్చుల యొక్క వారసులే కాబట్టి, మెకాలే పుత్రుల చిత్రమే పరిపాలించబడలేదు కాబట్టి 75 ఏళ్ళ బట్టి. కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ మొత్తాన్ని సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసినారు కదా. కాబట్టి హిందూస్ కంప్లీట్గా వాళ్ళు ఫిజికల్లీ భారతదేశంలో ఫిజికల్లీ హిందూస్ పేర్లతోనే హిందువులు తప్ప నిజంగా సనాతన ధార్మిక చైతన్యం ఉన్న వాళ్ళు ఎంతమంది? 25% కంటే ఎక్కువ లేరు భారతదేశం మొత్తం తీసుకుంటే కూడా.
వాళ్ళవి 25%లో కూడా అవగాహన తక్కువనే. మన ధర్మానికి సంబంధించిన కొన్ని బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడిగేది ఆన్సర్ చెప్పలేరు. సరే, అయితే ఇది దర్గాలకు మరి ఎగబడి దర్గాలకు పోతారా లేదా? దర్గాలకు పోతారా లేదా? దేశమంతా పోతారు. ప్రతి ఊళ్ళో దర్గా లేని ఎక్కడ? ఇప్పుడు పీరీల పండుగ వస్తుంది ప్రతి సంవత్సరము. పీరీల పండుగ ఎవరు పోతారు? వాళ్ళు పోరు. 98% హిందువులే పోతారు. దానిలో పోయి ఆ జెండాలు పట్టుకుంటారు. అది చూసినప్పుడు ఎంతో మనసు హృదయం ఎంతో బాధ కలుగుతుంది అనమాట. ఏం చెప్తే వినేటోడు ఎవరు మారుతారు? గగ్గోలు భారతదేశం మొత్తంలో కూడా హిందూ యాక్టివిస్టులు, హిందూ సంస్థలు మొత్తుకుంటూనే ఉన్నాయి. పీఠాధిపతులు ఉన్నారు, ధార్మిక ఉపన్యాసాలు, ప్రవచనకర్తలు ఉన్నారు. ఇంతమంది ఇన్ని చెప్తారు. చెప్పినా కూడా ప్రజల హిందువుల సమాజంలో చైతన్యం వస్తలేదు కదా. కామన్ పీపుల్లో రాని చైతన్యము ఒక సెలబ్రిటీలో కూడా ఆయన ఎట్లా వస్తుంది? ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయన పెద్ద ఫిల్మ్ స్టారు, పెద్ద ఫిల్మ్ హీరో కొడుకు, పెద్ద కరోడ్పతి, లగ్జూరియస్ లైఫ్, ప్రపంచం అంతా తిరిగే వాళ్ళు ఎవరిని అఫెండ్ చేయరు కదా. వాళ్ళకున్న స్ట్రక్చర్కు, వాళ్ళకున్న స్టేటస్కు, వాళ్ళకున్నటువంటి పొజిషన్కు వాళ్ళు ఎవరిని అఫెండ్ చేయాలనుకోరు. ఆల్వేస్ దే వాంట్ టు బి పొలిటికల్లీ కరెక్ట్. పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది వాళ్ళ పడి కూడా ఉంటుంది. పొలిటీషియన్స్లోనే కాదు, సెలబ్రిటీస్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి పర్సనల్గా అతను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ చేసినటువంటిది కాదు. ఆయన కావాలని మన ధర్మాన్ని పట్ల ఏదో చేయాలని కాదు కదా. అది ఆయనకు అయ్యప్ప స్వామి మీద భక్తి లేకుంటే అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకుంటాడు? గతంలో కూడా శబరిమల వెళ్ళాడు అతను. ఇప్పుడు నేను మీడియాలో చూశాను, చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు కూడా శబరిమల వెళ్ళారు గతంలో. వాళ్ళు అన్ని దేవస్థానాలు వెళ్తూనే ఉంటారు వాళ్ళు. సో పర్సనల్గా ఎవరో ఒక్కొక్కరిని టార్గెట్ చేయాలని అవసరం లేదు. ఫస్ట్ మనము సిస్టమిక్ ఫెయిల్యూర్ మనది ఉన్నది. ఈ సిస్టమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలా, ఈ విధంగా మన సంస్కృతి పట్ల, మన కల్చర్ పట్ల, మన యొక్క ధర్మంలో మన లోపల ఎట్లా రిఫార్మ్స్ తీసుకురావాలా, అది మనం ఆలోచించాలా. మన ధర్మము 100% పర్ఫెక్ట్ ధర్మం అండి. సనాతన ధర్మము 100% పర్ఫెక్ట్ ధర్మము. లోపములు ఎక్కడ ఉన్నాయి? మన ధర్మంలో లేవు, మనలోనే లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సంస్కరించుకునే ప్రయత్నం మనం చేయాలి. మన ధర్మం గురించి ఫండమెంటల్స్ తెలియకుండా వేదాలు అట్లున్నది, ఉపనిషత్తులు ఇట్లున్నది, గీత ఉన్నది, గిన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఈ కథలు ఏంది, ఈ కథలు గిట్లెందుకు ఉన్నాయి, పురాణాలు గిట్లెందుకు ఉన్నాయి, ఈ పురాణాలు గిట్లెందుకు ఉన్నాయి అన్న వాళ్ళే మళ్ళా మరి ఇప్పుడు పంచతంత్ర కథలు సూపర్ హిట్ అయినాయా లేవా? ఎప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల కింద, వేల సంవత్సరాల కింద రాసినట్టు పుస్తకాలు, కథలు కూడా సూపర్ హిట్ అయినాయి. ఈ జంతువుల పాత్ర క్యారెక్టర్స్ పెట్టి రాసినప్పుడు పుస్తకాలు అన్ని, కథలన్నీ సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు ఫారెన్లో కూడా తీస్తాను లేదా యానిమేషన్. ఇప్పుడు యానిమేషన్లో కూడా పక్షులను, జంతువులను పాత్రగా పెట్టి సినిమా తీస్తే చిన్నపిల్లలు ఎంతగా ఆకర్షితులు అవుతారు, ఎంతగా అట్రాక్ట్ అవుతారు, ఎంతగా చూస్తారు, ఎంత సూపర్ హిట్ అవుతాయి. ఇప్పుడు ఫారెన్ మొత్తం ఇంగ్లీష్లో కూడా రావడం లేదా కార్టూన్ పిక్చర్లు, జంతువులను క్యారెక్టర్స్గా పెట్టుకొని వాళ్ళని సూపర్ హిట్ అవ్వడం లేదా? కాబట్టి ఇది ప్రజలకు హత్తుకుపోయేలాగా, వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా, పిల్లలకు అట్రాక్ట్ అయ్యేలాగా ఇలా చెప్పాలనే ఉద్దేశంతో పురాణాలు చెప్పడం జరిగింది. వేదం ఏం చెప్పిందో, ఉపనిషత్తులు ఏం చెప్పిందో అదే పురాణాలు కూడా చెప్తానండి. మీరు బాగా డీప్గా చదివితే తప్ప అర్థం కాదు. చాగంటి గారు, షణ్ముఖ శర్మ గారు, సమవేదం వారు, పద్మాకర్ గురూజీ, ఇటువంటి మహాత్ములను రెగ్యులర్గా వినాలండి. వింటే తెలుస్తుంది. కానీ వాళ్ళు వినకుండా ఏదో ఒకటి రెండు తెలుసుకొని ఏదో అక్కడిక్కడ ఏదో వినేసి ఏదో ఒక పుస్తకం ఒకసారి చదివేసి మొత్తం అర్థమైపోయిందంటే ఎలాగా అని చెప్పండి. అన్నీ మనకు తెలుసు అని మనం కామెంట్ చేయడం తప్పు కదా. అయితే వేదం ఏంటిది? అపారమైనది, సముద్రం అండి, అది అనంతం. అది వేదం అంటే బ్రహ్మగారి శ్వాస అన్నమాట. పరమాత్మ యొక్క శ్వాసనే వేదము. అది ఋషులు ఏదో ఎవరో చెప్తా అంటే ఎవరో రాయలే. అది ధ్యానంలో పడ, సమాధి స్థితిలో పడ, కాస్మిక్ కాన్షియస్నెస్ స్టేట్లో పడ్డ వాళ్ళకు వినపడినాయి ఆ మంత్రాలు, రుక్కులు అంటారు వాటిని. అవి వినపడితే ఏ మహర్షికి ఏ మంత్రాలు వినపడ్డాయో అవి ఆయన వెంటనే నోటెడ్ అయిపోయినాయి వాళ్ళకు, గ్రహాలు కాబట్టి. వాళ్ళ శిష్యులకు చెప్పిండ్రు. మొత్తం అన్ని మంత్రాలు ఒక్క ఋషి కాదు, వేల మంది ఋషులు విన్నారు. అట్లా వేదం అనేది శృతి అంటారు దాన్ని. అందుకే వినడం ద్వారా వచ్చినటువంటి విద్య శృతి, శ్రవణం ద్వారా వచ్చినటువంటి విద్య ఇది. అది
గురువు నుంచి శిష్యులకు డైరెక్ట్ వాళ్ళు చెప్తా అంటే విని వికసంతాగ్రహాలు అనమాట. శిష్యులు అలా ఒక్కసారి వినగానే వాళ్ళకి వచ్చేది, వాళ్ళ శిష్యులకు ఒకసారి చెప్పగానే వాళ్ళకి వచ్చేది అనమాట. ఇలా లక్షల సంవత్సరాలు కేవలం వినడం ద్వారా గురువుల నుంచి శిష్యులు నేర్చుకుని మళ్ళీ వాళ్ళ శిష్యులకు చెప్పడం ద్వారా లక్షల సంవత్సరాలు స్క్రిప్ట్ లిపి లేకుండానే వచ్చింది వేదము. తర్వాత ముద్దుగాను తయారవుతాను, గర్భాశక్తి నశించిపోతానని చెప్పి ఋషులు దేవనాగరికి స్క్రిప్ట్ ఇచ్చినారు. అది ఈ స్క్రిప్ట్ ఇచ్చి కూడా లక్షల సంవత్సరాలు అవుతున్నది. దేవనాగరి స్క్రిప్ట్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని వేల ఏళ్ళ కింద, 50,000 సంవత్సరాల కింద, లక్ష సంవత్సరాల కింద వచ్చిందా అంటే మనము చెప్పలేము, దాన్ని కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే మనకు మన రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏం తెలుస్తాయి మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వాపర యుగంలో చివరి పాదం లోపల ద్వాపర లాస్ట్ లోపల శ్రీకృష్ణ మహాభారతం వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిండు. శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవి అమ్మ ప్రేమలెక్క రాసింది, నన్ను తెచ్చుకోయి నేను పెళ్లి చేసుకో, నువ్వు లేకుంటే నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బతకలేను అని చెప్పి అమ్మవారు రుక్మిణీదేవి ఒక శ్రీకృష్ణుడికి ప్రేమలెక్క రాసిందా లేదా? అంటే స్క్రిప్ట్ ఉన్నట్లే కదా అప్పటికి. అట్లా అంటే మహాభారతం కంటే చాలా ముందే స్క్రిప్ట్ అనేది వచ్చేసింది. ఇప్పటికీ 3,000 జస్ట్ 3,000 years బ్యాక్ పోయేది ఉంటే మీరు ప్రపంచంలో ఏ దేశపోనికి ఎవరికి లిపి లేదు, సరైన భాష లేదు, స్క్రిప్ట్ అనేది అసలు లేదు. మొత్తం ఆటవికుల లాగా జంతువులను వేటాడుకొని రాఫ్ ఫ్రెష్ తినేవాళ్ళు అనమాట. కనీసం వండుకోవడం కూడా తెలియదు అనమాట. ఫైర్ కూడా తర్వాత వచ్చిందనమాట. ఫైర్ అనేది చెకుమికి రాయలతో ఇట్లా కొట్టుకొని, ఫ్లింట్ స్టోన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఇట్లా కొట్టుకొని దాంతో ఫైర్ అనేది వచ్చి తర్వాత కాల్చుకొని తినడం అనేది నేర్చుకున్నారు. అది సంగతి అండి. కాబట్టి ఒక్క రామచరణ్ని టార్గెట్ చేయడము కరెక్ట్ కాదు. ఇవి ఏంటంటే ఇప్పుడు మొత్తం సమూలమైన మార్పులు మన హిందువుల సమాజంలో రావాలంటే ఇదంతా కేవలం హిందూ సంస్థలు, హిందూ యాక్టివిస్టులు ఎంతమంది చెప్తారు, ఎంతమంది మారుతారు? గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీరు సరైన గవర్నమెంట్ ఎన్నుకోవాలి. వాళ్ళు విద్యలో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి. మళ్ళీ ప్రతి తల్లి తన పిల్లలకు తనే చైతన్యపరచాలా. మదర్ ఫస్ట్ టీచర్ కాబట్టి ఇవన్నీ ఇది ఏదో ఓవర్నైట్గా 6 months 1 year కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ కావండి. వీళ్ళ ఇళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఒక సంవత్సరంలో 6 నెలల సంవత్సరంలో పోతాయా? ఈ సంవత్సరాలు పరిష్కరించుకోవడానికి కూడా మళ్ళీ వేరే సంవత్సరాలు పడతాయి మళ్ళీ మనకు. అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే కష్టపడితే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట. థౌజండ్స్లోనే పడుతుంది. 100 సంవత్సరాల్లో సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళు ఏంటంటే 50 ఏళ్ళలోనే కథం చెప్తాం, మొత్తం వాళ్ళ మత రాజ్య స్థాపన చేస్తామని వాళ్ళు అంటారు. మొత్తం మత రాజ్య స్థాపన చేస్తే వాళ్ళకి అక్కడ పైన జన్నతులు పడ 72 లేడీస్ రెడీగా ఉంటారు. విస్కీ సముద్రాలు రెడీగా ఉంటాయట అక్కడ. విస్కీ నదిలో కూడా స్నానం చేస్తారట. ఆ పుస్తకం నేను చదివినా కాబట్టి నేను చెప్తున్నా. మొత్తం అన్ని వెర్స్ నెంబర్తో సహా నెంబర్లు, చాప్టర్లు అన్నీ చెప్పగలను. చెప్తే ఏంటంటే వాళ్ళతో మళ్ళీ కేసులు, ఎన్నో రకాల బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతవరకే బాధలు పడ్డాను. కాబట్టి హిందూ సమాజము మనం చైతన్యపరచుకోవాలంటే గవర్నమెంట్ నుంచి కూడా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, ప్రజల నుంచి జాతీయవాద ప్రభుత్వం వచ్చిందని మనం అనుకుంటున్నాం. జాతీయవాద ప్రభుత్వమే అనుకో బెటరే కదా అప్పటికంటే. వాళ్ళు విద్యలో మార్పు తెచ్చిరా తేలే, మన గుళ్ళు మనకి ఇచ్చిరా ఇయ్యలే, ఎండోమెంట్ రద్దు చేసినరా చేయలే. 10 కోట్ల మంది రోహింగ్యా, బంగ్లా, పాక్ నేషనల్స్ ఉన్నారు ఈ దేశంలో, నాశనం చేస్తున్నారు. దర్గాలు పెట్టి వాళ్ళే చెప్తారు, దర్గాలు పెట్టి సెటిల్ అయ్యేది వాళ్ళే. ఇవాళ ఒక చోటపోయినా పేరు చెప్పలేను కానీ అక్కడ పోతే వాడు చూడంగానే వాడు ఇక్కడ కాదు, వాడు వేరే దేశం పడేవాడు మొత్తానికి. అయితే వాడు ఎక్కడి నుంచి వచ్చినా తెలుస్తలేదు, వాడి మొహం చూస్తేనే వాడు ఇక్కడ సెటిల్ అయిపోయింది వాడు. అంటే ఇట్లా దేశమంతా వాళ్ళు అట్లా హ్యాపీగా వాళ్ళు సెటిల్ అయిపోతారు. యాక్షన్ తీసుకున్నా పంపించిన ఫారెన్ పంపించిరా పంపించలే, ఫ్యామిలీ పిల్లల్ని కంపల్సరీ చేసిరా చేయలే. అత్యంత ముఖ్యము మన దేశ రక్షణ, మన దేశానికి, మన హిందువుల మాన ప్రాణాలకు అత్యంత ఆవశ్యకమైన నిర్ణయాలు ఏవి కూడా ప్రభుత్వాలు చేయలేదు. ఇక్కడైతే కంప్లీట్ రజాకార్లోని గవర్నమెంట్స్ ఉన్నది కాబట్టి మనం ఏం ఆశించలేము. కాబట్టి మన ప్రాబ్లమ్స్ ఇంత తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవాలంటే హిందూ సమాజం కంప్లీట్గా యూనిట్ అయ్యి మనం కంకణధారులం అయ్యి. ఇంకొకటి తెలుసా, ఫ్యూచర్లో పోస్ట్ పోన్మెంట్ అనేది జరుగుతున్నది తప్ప సివిల్ వార్ ఎప్పటికైనా అనివార్యమే. అది
ఇప్పుడు బంగ్లాదేశ్లో సివిల్ వార్ వచ్చిందా లేదా? సివిల్ వార్ అనివార్యంగా వస్తుందండి. అది మన కళ్ళు మూసుకున్నంత మాత్రం రాకుండా ఉంటుందా? వీ షుడ్ లర్న్ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం రక్షించుకునేందుకోసము మనం సంసిద్ధులం కావాల్సిందే. లేకపోతే వీ గెట్ క్రష్ డౌన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. యతి నరసింహ సరస్వతి మహారాజ్ గారు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి అఖాడాకు ఆయన మహంత్ ఆయన అన్నాడు, వీళ్ళు అందరూ మన హిందువులను గొర్రెలాగా బలిస్తారు, వీళ్ళు మన హిందువులకు దిక్కు లేడు, హిందువులను కాబట్టేవాడే లేడు, దిక్కు లేదు, హిందువు ఇంకా మేల్కొని వస్తలేదు అని చెప్పిండు. ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు, 30,000 ఉన్నారు. ఆర్మీ తయారేసిండు, గన్స్ అన్నీ ఉండేవి వాళ్ళ. అంటే అక్కడ మిలిటరీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్తోని ఫామ్ చేసిండు. ఆయన దగ్గర 30,000 ఉన్నారు ఫోర్సెస్. ఆయన ఉత్తరప్రదేశ్లో కొన్ని జిల్లాలు చూసుకోగలుగుతారు కావచ్చు. ఇండియా మొత్తం ఎవరు చూసుకోవాలి? మొత్తము పేరెంట్సు, విద్యా వ్యవస్థ లోపల టీచర్లు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొత్తం సిస్టమ్ ఒక్కసారి మారదు. కానీ ఇప్పుడు స్కూల్లో పనిచేసే హిందువులు కాదా? వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు క్లాస్ టైంలో పట ఇంటర్వ్యూలో పట శ్రద్ధ తీసుకొని పిల్లల హిందూ సమాజం చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తే చేయలేరా? చేయవచ్చు. అంటే పేరెంట్స్ చేయాలి, గుడులు ప్రీస్టులు చేయాలి, అందరూ చేయాలి. చేస్తే అప్పుడు మనకు సమాజంలో కొంతమంది మంచి మార్పు వస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.